సంస్థగా విజయ ప్రొడక్షన్స్కి, దర్శకులుగా కేవీ రెడ్డి గారికి, రచయితగా పింగళి గారికి, స్వరకర్తగా ఘంటసాల మాస్టర్ గారికి పాతాళ భైరవి చిత్రం ఎంత పేరు తెచ్చిపెట్టిందో, కథానాయకుడిగా నందమూరి తారక రామారావు గారికి, నేపాళీ మాంత్రిక పాత్రధారి ఎస్వి రంగారావు గారికి, రాజుగారి బావమరిది శకారుడి పాత్రని అద్భుతంగా పోషించిన రేలంగి గారికి అంతకు మించిన పేరుని తెచ్చింది. ముఖ్యంగా శకారుడి పాత్రలో హాస్య నటచక్రవర్తి రేలంగి గారు నటించిన తీరు చిరస్మరణీయం. రాజకుమారి ఇందుమతి ఎదురుగా ఆయన ఆడిపాడిన పాట నిజంగా మరవలేము. ఘంటసాల మాస్టర్ గారి స్వరకల్పనలో రేలంగి గారు పాడిన ఆ పింగళి వారి పాటని మన కోసం ఆలపించబోతున్నారు ఎస్పి చరణ్. వినవే బాల నా ప్రేమ గోల, వినవే బాల నా ప్రేమ గోల, నినుగాను వేళ నిలువగా జాల, వినవే బాల నా ప్రేమ గోల. గుబులు గుబులుగా గుండెల దడగా, దిగులు దిగులుగా ఇది ఇదిగా, గుబులు గుబులుగా గుండెల దడగా, దిగులు దిగులుగా ఇది ఇదిగా, వినవే బాల నా ప్రేమ గోల. చిరునవ్వు చాలే చిత్తైపోతానే, చిరునవ్వు చాలే చిత్తైపోతానే, మురిపింతే చాలే మురిసిపోతానే, వినవే బాల నా ప్రేమ గోల, వినవే బాల నా ప్రేమ గోల. జోడి గుడి తోడి రాగం పాడుకుంటూ, జోడి గుడి తోడి రాగం పాడుకుంటూ, మెడ మీద పైడి బంగారు తూగుటుయాల్ వేడుకలరా, ఉగరవా 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 ఉగరవా. చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడు బిల్ల ఆడే నాతో, చెట్టాపట్టి జడకోలాటం, చెట్టాపట్టి జడకోలాటం తొక్కుడు బిల్ల ఆడే నాతో, తొక్కుడు బిల్ల ఆడే నాతో, తొక్కుడు బిల్ల ఆడే నాతో. తొక్కుడు బిల్ల ఆడే నాతో, తొక్కుడు బిల్ల ఆడే నాతో, తొక్కుడు బిల్ల ఆడే నాతో, తొక్కుడు బిల్ల ఆడే నాతో, ఆడే నాతో, ఆడే నాతో, ఆడే నాతో, ఆడే నాతో, ఆడే నాతో, ఆడే నాతో. అన్నపూర్ణ సంస్థ పుట్టగానే పరిమళించిన పువ్వు దొంగరాముడు. కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో అక్కినేని, సావిత్రి, జమున నటించిన ఈ చిత్రంలో పాత్రలు మరపురావు, పాటలు మరపురావు. మదన్ మోహన్ ఆఫ్ సౌత్ గా ఖ్యాతిగాంచిన పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో రూపుదిద్దుకున్న పాటలన్నీ హిట్లే. హాల్ టైమ్ హిట్లు కాదు, ఆల్ టైమ్ హిట్లే. ఆ హిట్ లిస్ట్ లో చిగురాకుల్లో చిలకమ్మ ప్రథమ స్థానంలో ఉండొచ్చుగాక, ప్రప్రథమ స్థానంలో నిలిచే పాట మాత్రం సావిత్రి, ఆర్ నాగేశ్వరరావుల మీద చిత్రీకరించబడిన రారోయి మా ఇంటికి అన్న పాట. జిక్కీ గారు ప్రధానంగా పాడిన ఈ పాటలో ఆర్ నాగేశ్వరరావు గారి మాటల కోసం మేల్ వాయిస్ ని వాడారు. ఆ వాయిస్ ఎవరిదో తెలుసా? దొంగరాముడు చిత్రంలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా కనిపించిన నటుడు మద్దాలి కృష్ణమూర్తి గారిది. అక్కినేని నాగేశ్వరరావు గారి సూచన మేరకు ఆర్ నాగేశ్వరరావు గారికి ఆ వాయిస్ ని వాడారట. పరమ వైష్ణవులైన సముద్రాల రాఘవాచార్యుల వారు పాటలో అరకోడి కూర, రొయ్యపొట్టు చారు అన్న పదాలు వాడడం కవులు ఊహించలేని రుచులు ఈ ప్రపంచంలో ఉండవు అని చెప్పడానికి నిదర్శనం. దర్శకులు కేవీ రెడ్డి గారు అత్యద్భుతంగా చిత్రీకరించిన ఆ పాటని ఇప్పుడు మీకోసం వినిపించనున్న జిక్కీ గారు హరిప్రియ, మల్లాది కృష్ణమూర్తి గారు అఖిల్. విని ఆనందించండి. మాటున్నది, మంచి మాటున్నది, మాటున్నది, మంచి మాటున్నది.
నీసుంటే నిమ్మ చెట్టు నీడున్నది, నువ్వు కూసుంటే కురుసీలో బీటున్నది, నువ్వు తొంగుంటే పట్టే మంచం పరుపున్నది. మాటున్నది మంచి మాటున్నది, రారోయి మా ఇంటికి. మాటున్నది మంచి మాటున్నది. ఆకలితే సన్న బియ్యం కూడున్నది, నీకు ఆకలితే సన్న బియ్యం కూడున్నది, అందులోకి అరకోడి కూరున్నది, అందులోకి అరకోడి కూరున్నది, ఆ పైన రొయ్య పొట్టు చారున్నది. మాటున్నది మంచి మాటున్నది, రారోయి మా ఇంటికి. మాటున్నది మంచి మాటున్నది. రంజైన మీగడ పెరుగున్నది, నంచుకొను ఆవకాయ ముక్కున్నది, నీకు రోగమొస్తే ఘాటైన మందున్నది, రోగమొస్తే ఘాటైన మందున్నది, నిన్ను సాకనమ్మ వల్ల కాటి దిబ్బున్నది. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్ గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు, చాలా మంచి అలవాట్లు చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా, బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడిని. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ఎన్నెన్నో అందాలు, ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. సిరిగల చిలకలు విలదిగి నడుచుట న్యాయమా ధర్మమా. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ ఎక్కువ అవసరం, కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నిరుపేదెల్లు పొదరిల్లు. నీ స్కిల్ డెవలప్మెంట్ కి నువ్వే, నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. గావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ దాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శూలమే ఉండదనా. ఆకాశమే నా హత్తుగా, నీ కోసం వచ్చా ముద్దుగా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్ లో. హేమంత మంచుల్లో, ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమీదే యమునాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎలాగో రికార్డింగ్. లేనిపోని కూని రాగము లేచి
గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. కలయా నిజమా నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. రేగి హాయి మహిమా ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.